మీరు ఆ రోజు రాత్రి ఎప్పట్లాగే మీ ఇంట్లో మంచం మీద పడుకొని ఉన్నారు. హ్యాపీగా నిద్రపోతున్న టైంలో సడన్గా మీ కళ్ళు వాటంతట అవే తెరుచుకున్నాయి. ఎందుకు తెరుచుకున్నాయో మీకు క్లారిటీ లేదు. మీరు ఎలాంటి శబ్దాన్ని కూడా వినలేదు. కానీ మీరు దేన్నో ఫీల్ అవుతున్నారు. గాలినా మేబీ అయ్యుండొచ్చు. అంతకు ముందు ఉన్నదానికంటే ఇప్పుడు గాలి చాలా చల్లగా కనబడుతోంది. బట్ అది కాదు, ఇంకేదో ఫీల్ అవుతున్నారు మీరు. మీ కళ్ళను కొంచెం నులుముకొని చుట్టూ చూడడం స్టార్ట్ చేశారు. ఆ టైంలో మీకు మీ రూమ్ కార్నర్లో ఒక నీడ కనబడింది. ఆ నీడ అంతకు ముందు అక్కడ లేదు, కానీ అప్పుడే అక్కడ ప్రత్యక్షమైనట్టుగా మీకు కనబడింది. అదేంటో మీకు అర్థం కాలేదు, కానీ చూడడానికైతే మనిషిలాగానే కనబడుతోంది. కానీ చాలా అంటే చాలా డార్క్గా కనబడుతోంది. మీరు మీ బ్లాంకెట్స్ని కూడా తీసేసి మీ కళ్ళని బాగా నిలుపుకొని ఇంకా క్లియర్గా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేశారు. బట్ అప్పుడు కూడా మీకు అది ఒక వింతైన షాడో లాగే కనబడడం మొదలుపెట్టింది. అది అక్కడ ఉన్నట్టే కనబడడం మొదలుపెట్టింది. మీ బ్రెయిన్ మీ మీద ఏమైనా ట్రిక్స్ ప్లే చేస్తుందా అన్న అనుమానం మీకు వచ్చి కొద్దిసేపు కళ్ళు మూసుకొని మళ్ళీ తెరిచి చూద్దాం అన్న ఉద్దేశంతో ఒక 3 సెకండ్ల పాటు కళ్ళు మూసి ఆ తర్వాత కళ్ళు తెరిచారు. ఆ తర్వాత ఆ షాడో మాయమైపోయింది. లేదు, మాయమవ్వలేదు. ఆ షాడో ఇంకొక కార్నర్లో ఉంది. అది మీ వైపు మెల్లిగా రావడం మొదలుపెట్టింది. దాని కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి, రెడ్ కలర్లో మెరుస్తున్నాయి. ఆ చీకటిలో దాని కళ్ళు చాలా అంటే చాలా ప్రత్యేకంగా కనబడుతున్నాయి. రెప్పలు ఆర్పకుండా మిమ్మల్నే చూస్తూ ఉంది. మీకు చాలా భయం వేస్తోంది, కానీ అరవలేకపోతున్నారు. ఇన్ఫ్యాక్ట్ అసలు కదలలేకపోతున్నారు కూడా. అది మీకు బాగా దగ్గరైంది. ఇంకొద్దిగుంటే మిమ్మల్ని పట్టేసుకుంటుంది అన్న టైంలో మీరు పక్కనున్న లైట్ని ఆన్ చేశారు. లైట్ ఆన్ చేయగానే ఆ షాడో కనిపించకుండా మాయమైపోయింది. అండ్ దాని వెనకాతల మీకు ఒక కోట్ కనబడింది. ఆ కోటే గాలికి ఎగురుతోంది. అదే మీకు ఒక షాడోలా కనబడింది, ఒక పర్సన్లా కనబడింది. మీ కళ్ళని మీరే కొద్దిసేపు నమ్మలేకపోయి దీన్ని చూసా ఎంతసేపు భయపడ్డాను అనుకొని హ్యాపీగా మళ్ళీ పడుకుందాం అనుకున్నారు. కాకపోతే వెంటనే మీకు నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే కొన్ని నిమిషాల క్రితమే మీరు ఆ రూమ్లో ఒంటరిగా లేరు అనే ఫీలింగ్ మీకు చాలా బలంగా కలిగింది కదా. అందువలన మీకు ఇమీడియట్గా నిద్ర అయితే పట్టట్లేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం సేఫ్గా ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే కలుగుతోంది. బట్ మొత్తానికి ఎలాగోలా నిద్రపోయారు. ఆ తర్వాత మరుసటి రోజు లేచి ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు. అయితే ఇలా ఒక వారం రోజుల పాటు గడిచింది. ఆ వారం తర్వాత ఒక రోజు మీరు ఆఫీస్ నుంచి బాగా టైర్డ్ అయిపోయి ఇంటికి వెళ్ళడానికి రిటర్న్ బస్సు ఎక్కారు. అప్పటికే మీరు బాగా అలసిపోయి ఉన్నారేమో. బస్సులో కూర్చోగానే మీకు నిద్ర వచ్చేస్తోంది. కానీ మళ్ళీ స్టాప్ను దాటిపోతానేమో అన్న భయంతో కళ్ళని తెరిచి అలాగా బయట ఉన్న ప్రాంతాలన్నీ చూస్తూ ఉన్నారు. సడన్గా మీకు రోడ్డు మీద ఆ రోజు రాత్రి మీకు రూమ్ లోపల కనబడిన సేమ్ షాడో మళ్ళీ కనబడింది. అండ్ అది కూడా మనిషిలాగే కనబడింది. బస్సు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందో ఏమో, మీకు ఆ షాడో ఫిగర్ కేవలం కొద్దిసేపు మాత్రమే కనబడింది. తర్వాత మీరు దాన్ని దాటేసి ముందుకు వెళ్ళిపోయారు. దాన్ని చూడగానే మీ గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. అది మిమ్మల్ని ఫాలో అవుతుందా అన్న అనుమానం కలిగింది మీకు. అండ్ ఇలాంటి షాడో థింగ్స్ నన్నెందుకు ఫాలో అవుతున్నాయి అని డౌట్ కూడా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. మీకు భయం వేయట్లేదని మీరు అనుకుంటున్నారు, కానీ భయం విపరీతంగా వేస్తోంది. మీ స్టాప్ కోసం వెయిట్ చేస్తున్నారు. గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. బస్సు దిగ్గానే చాలా వేగంగా మీ ఇంటికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి డోర్స్ క్లోజ్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత అసలు ఎవరి షాడో పీపుల్, ఏంటి షాడో ఫిగర్స్, దీని గురించి ఎందుకు నాకేమీ అర్థం కావట్లేదు. అండ్ లైట్ వేసినప్పుడు ఎందుకు అది మాయమైపోయింది, ఎందుకు అది నేను ఫాలో అవుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ మీకు చాలానే వచ్చాయి. సో దీని గురించి ఎలాగైనా తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో మీరు వెంటనే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంటర్నెట్లో ఈ షాడో పీపుల్ కోసం వెతకడం మొదలుపెట్టారు. ఆ టైంలో మీకు చాలా రిజల్ట్స్ కనబడ్డాయి. ఆ టైంలో మీకు అర్థమైన విషయం ఏంటంటే, ఇలాంటి షాడో థింగ్స్ని, షాడో ఫిగర్స్ని, షాడో పీపుల్స్ని చూస్తున్న వాళ్ళు మీరు ఒక్కరే కాదు. ఈ ప్రపంచంలో అలాంటి వాళ్ళు చాలానే ఉన్నారు. అది చూడగానే మీకు అమ్మయ్య పోన్లే, నాకేమీ మతిపోలేదు, నేనేమి పిచ్చివాడిని అయిపోలేదు, నాకు మాత్రమే కనిపిస్తున్నాయి అనుకునేవాడిని. కానీ నాలాగా చాలామందికి కనిపిస్తున్నాయి కాబట్టి ఓకేలే అనుకున్నారు మీరు. అండ్ అలా మీరు రిజల్ట్స్ని చెక్ చేస్తున్న టైంలో ప్రపంచవ్యాప్తంగా
చాలామంది కొన్ని వందల సంవత్సరాలుగా ఇలాంటి షాడో ఫిగర్స్ని చూస్తున్నట్టుగా చాలాసార్లు తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ ఇలాంటి మిస్టీరియస్ క్రీచర్స్ వేరు వేరు రిలీజన్స్లో కనబడ్డాయి, లెజెండ్స్లో కనబడ్డాయి, బిలీఫ్ సిస్టమ్స్లో కూడా కనబడ్డాయి. వీటికి సంబంధించి చాలా థియరీస్ అయితే ఉన్నాయి. బట్ అల్టిమేట్గా మీకు అర్థమైంది ఏంటంటే ప్రజలు వీటిని చూసి చాలా భయపడుతున్నారు. ఇవి చాలా ఏళ్లుగా ప్రజల్ని భయపడుతున్నాయి. ఇది మీకు అర్థమైంది. పోనీలే అని ఇంటర్నెట్ని క్లోజ్ చేద్దాం అనుకున్న టైంలో సడన్గా మీ ల్యాప్టాప్ మీదకి ఆ షాడో వచ్చింది. ఆ షాడోను చూడగానే మీ గుండె ఆగిపోయినంత పని అయ్యి మీరు వెంటనే ల్యాప్టాప్ని క్లోజ్ చేసి అక్కడ నుంచి దూరంగా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. అసలు ఎవరి షాడో పీపుల్? బేసిక్గా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు వీటిని అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇవి కేవలం అర్బన్ లెజెండ్స్ అని కొట్టిపడేశారు. బట్ వీటికి సంబంధించిన చాలా రకాల ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ రేడియోస్లో కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే క్రిప్టోజువాలజీలో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. సూపర్ న్యాచురల్ ఆస్పెక్ట్స్లో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ షాడో పీపుల్ గురించి మొట్టమొదటిసారిగా మెయిన్ స్ట్రీమ్లో వచ్చింది 2001 సంవత్సరంలో కాన్స్పిరసీ థియరీ సెంటర్డ్ షో అయిన కోస్ట్ ఏఎం అనే షోలో ఆర్ట్ బెల్ అనే పర్సన్ ఈ కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాడు. ఒక నేటివ్ అమెరికన్ని తీసుకొని వచ్చాడు. అతని పేరు హార్లీ స్విఫ్ట్ డి రీగన్. ఇతను చాలా పెద్ద వయసు ఉన్న వ్యక్తి. ఆ టైంలో హార్లీ తన షాడో పీపుల్ ఎక్స్పీరియన్స్ని తెలియజేశాడు. అయితే ఇదేదో బాగానే ఉంది, మేబీ ఇలాంటి వాళ్ళని ఇంకా తీసుకొచ్చినట్టయితే షోకి బాగా రేటింగ్ వస్తుందన్న ఉద్దేశంతో మీలో ఇంకెవరికైనా సరే షాడో పీపుల్ స్టోరీస్ కనుక ఎక్స్పీరియన్స్ అయినట్టయితే మీరు మీ స్టోరీస్ని నాకు పంపండి అన్నాడు. ఆ మరుసటి రోజు కొన్ని వందల మంది సూపర్ న్యాచురల్ స్టోరీస్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ షాడో పీపుల్ గురించి తనకు లెటర్స్ ద్వారా తెలియజేశారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఈ షాడో బీయింగ్స్ యొక్క డ్రాయింగ్స్ని కూడా పంపించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అందరికీ కూడా సేమ్ ఒకే రకంగా ఈ షాడో ఫిగర్స్ అయితే కనబడ్డాయి. అయితే ఈ షాడో పీపుల్కి ఒక కొత్త ఇన్వెస్టిగేటర్ కొన్ని నెలల తర్వాత వచ్చాడు. అతను ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్. అతని పేరు హెల్డీ హోలిస్. ఇతను కొన్నాళ్ల పాటు రీసెర్చ్ చేసిన తర్వాత ఈ షాడో పీపుల్ గురించి ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. ఇన్ఫ్యాక్ట్ హాలిస్ బెల్ అండ్ రీగన్ వీళ్ళిద్దరిని కూడా చాలాసార్లు చాలా క్వశ్చన్స్ వేసి ఈ షాడో పీపుల్ న్యూట్రల్ ఎంటిటీస్ అని కన్ఫర్మ్ చేసుకొని అవి ఏలియన్ స్పీసెస్ అని, అవి ఎప్పటి నుంచో మనల్ని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తున్నాయని, అవి యూఎఫ్ఓల ద్వారా భూమి మీదకి వచ్చి ఆ తర్వాత నుంచి మనుషుల మీద ఫోకస్ చేయడం మొదలుపెట్టాయని బయట ప్రపంచానికి చెప్పడం మొదలుపెట్టాడు. బట్ చాలామంది ఈ థియరీని యాక్సెప్ట్ చేయలేదు. బట్ డెఫినెట్గా ఈ షాడో పీపుల్ ఉన్నది అని అయితే చాలామంది నమ్మడం మొదలుపెట్టారు. కొంతమంది అయితే ఈ షాడో పీపుల్ సమాధుల నుంచి వస్తారని నమ్మడం మొదలుపెట్టారు. అంటే వాళ్ళు ఆత్మలుగా మారి బ్రతికున్న వాళ్ళని ఫాలో అవుతూ ఉంటారని నమ్మడం మొదలుపెట్టారు. సో వాళ్ళు ఏదో ఒక తీరని కోరిక కారణంగా చనిపోయారు. అందువలనే వాళ్ళు ఇలాగా షాడో పీపుల్ లాగా మారిపోయి ఇప్పటికీ కూడా మనుషుల్ని ఫాలో అవుతున్నారని కొంతమంది చెప్పడం మొదలుపెట్టారు. మరికొంతమంది ఏమంటున్నారంటే ఆ షాడో పీపుల్ మనల్ని దేని గురించో వార్న్ చేస్తున్నాయని తెలియజేశారు. అయితే ఆ తర్వాత లేట్ పారానార్మల్ రైటర్ అండ్ రీసెర్చర్ అయిన రాజ్మెరీ ఎలన్ గ్యూలీ అనే ఒక పర్సన్ దీని గురించి ఇంకొక థియరీని తెలియజేశాడు. అతను ఏమన్నాడంటే ఇది ఒక సూపర్ న్యాచురల్ బీయింగ్ అయిన జిన్ అని తెలియజేశాడు. బేసిక్గా జిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేరు వేరు పేర్లతో పిలువబడుతూ ఉంటుంది. మిడిల్ ఈస్టర్న్ మైథాలజీలో ఇది జిన్ అని పిలువబడుతూ ఉంటుంది. బట్ కామన్గా ప్రపంచవ్యాప్తంగా దీన్ని పిలిచేదైతే జీనీస్ అన్న పేరుతో. అంటే మనకి కోరికలు తీరుస్తాడు అని చెబుతుంటారు కదా ఒక లాంతర్లోంచి బయటకు వచ్చి, ఆ జీనీ అనమాట. కాకపోతే జిన్స్ అనే పేరుతో వరల్డ్ వైడ్గా కొంచెం ఎక్కువ పాపులర్. అయితే ఈ జిన్స్ మ్యాజికల్ ఎనర్జీతో ఏమి నిండి ఉండవు, కానీ ఇవి షేప్ షిఫ్టింగ్ బీయింగ్స్. అంటే వాటికి నచ్చినట్టుగా అవి మారిపోగలుగుతూ ఉంటాయి. అలాగే ఈ జిన్సే షాడో పీపుల్గా మారి మనుషుల ముందు కనబడుతున్నాయి అని అయితే అతను తన యొక్క థియరీని అయితే తెలియజేశాడు. బట్ జీనీ స్పిరిటా లేదంటే వేరే డైమెన్షన్ నుంచి వచ్చిన ఒక స్పిరిచువల్ జర్నీయా అనేది పక్కన పెట్టినట్టయితే ఈ షాడో పీపుల్కి సంబంధించిన ఎవిడెన్స్లో ఇంటర్నెట్లో చాలా ఉన్నాయి. అవి చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తూ ఉంటాయి. అంటే చాలామంది వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్సెస్ మొత్తాన్ని కూడా ఇంటర్నెట్లో పెట్టారు ఈ షాడో పీపుల్ రిలేటెడ్గా. వాటిలో కొన్ని అయితే చాలా వైల్డ్గా ఉంటాయి. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ అయిన చాడ్ స్టాంబాగ్ అనే పర్సన్ ఒకసారి ఈ షాడో పీపుల్ని తను వీడియో తీసినట్టుగా ఒక ఫుటేజ్ని అయితే చూపించాడు. బట్ అది చాలా బ్లర్రీగా ఉండి ఇన్కన్క్లూజివ్గా ఉంది. సో అది కూడా రైట్ ఎవిడెన్స్ అని అయితే చెప్పలేం. అంతేకాకుండా ఇండియన్ పోలీస్ షోస్లో ఒక హాంటెడ్ గ్యాస్ లైట్ ఇన్లో బేస్మెంట్కి చెందిన ఒక ఫోటో కూడా అప్పట్లో బాగా వైరల్ అయింది. అందులో కూడా ఒక షాడో పర్సన్ ఉన్నట్టుగా, ఒక షాడో బీయింగ్ ఉన్నట్టుగా కనబడింది. బట్ అది మనిషి ఆకారంలో కనబడలేదు. జస్ట్ ఒక పెద్ద బ్లాక్ మాస్ ఒక రూమ్లో ఉన్నట్టుగా కనబడింది అంతే. సో అందువలన దీన్ని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేకపోయారు. అయితే ఈ షాడో పీపుల్కి సంబంధించిన మోస్ట్ డిస్టర్బింగ్ థియరీ ఎక్కడి నుంచి వచ్చిందంటే స్లీప్ స్టడీ GR16. ఇది 1971లో క్యాంప్డెన్ కాలేజ్లో జరిగిన ఒక రీసెర్చ్. బేసిక్గా ఇది జరిగిందో లేదో ఎవరికీ తెలియదు, బట్ జరిగిందనే మాట ఎక్కువగా వినబడుతూ ఉంటుంది. ఈ స్టడీలో భాగంగా కొంతమంది మనుషుల మీద స్టడీస్ చేశారు. వీళ్ళందరికీ కూడా షాడో పీపుల్ కనబడింది, షాడో పీపుల్ వీళ్ళని వెంటాడింది. వీళ్ళ యొక్క స్టడీస్లో తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళెవ్వరూ కూడా అబద్ధం చెప్పట్లేదు, వీళ్ళందరూ నిజమే చెబుతున్నారు. అయితే ఇలాగ షాడో పీపుల్ గురించి వాళ్ళు బయటకు
ఎక్స్పోజ్ చేసిన తర్వాత ఆ షాడో పీపుల్ వీళ్ళని చంపేశారు. ఇది ఆ GR16 యొక్క టోటల్ స్టోరీ. బట్ ఇది వాస్తవం కాదో మనకు తెలియదు. కొన్ని వీడియో క్లిప్స్ అయితే ఉన్నాయి కానీ వాటిలో ఎంతవరకు నిజం అనేది ఇప్పటికీ ఎవరు ప్రూవ్ చేయలేకపోయారు. సో షాడో పీపుల్ గురించి మనం ఎక్కువ ఆలోచిస్తుంటే ఇంకా ఎక్కువ క్వశ్చన్స్ అయితే వినిపిస్తూ ఉంటాయి. ఈ షాడో పీపుల్కి చెందిన మోస్ట్ స్ట్రేంజెస్ట్ ఎలిమెంట్ ఏంటంటే చాలామంది చెప్పిన డిస్క్రిప్షన్స్ చాలా ఈక్వల్గా మ్యాచ్ అయ్యాయి. అంటే అందరూ ఒకలాగే చెప్తున్నారు. షాడో పర్సన్ చూడడానికి హ్యూమన్లా కనబడుతూ ఉంటాడు, దూరం నుంచే కనబడుతూ ఉంటాడు, బట్ మనకి చాలా క్లియర్గా కనబడుతూ ఉంటాడు. కళ్ళు ఏదో రెడ్ కలర్లో లేదంటే ఎల్లో కలర్లో మెరుస్తూ రెగ్యులర్గా మనల్ని చూస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ కొన్ని షాడోస్ అయితే అమోర్పస్ బ్లాబ్లా కనబడుతూ ఉంటాయి, కొన్ని ఏమో వేరు వేరు ఆకారాల్లో కనబడుతూ ఉంటాయి, బట్ మొత్తానికి బ్లాక్ కలర్లోనే కనబడుతూ ఉంటాయి. లైక్ గ్యాస్ లైట్ ఇన్లో మొత్తం అంతా కూడా బ్లాక్ మాస్లా కనబడింది కదా, సేమ్ అలా అయినా సరే కనబడే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే కొంతమంది ఇంకొక క్రీచర్ గురించి తెలియజేశారు. అదేంటి అంటే హ్యాట్ని ధరించి ఉన్న బ్లాక్ షాడో పర్సన్. సో హ్యాట్ మ్యాన్ అని పిలిచేవారు. ఇది ఒక డిస్టింక్ట్లీ హ్యూమనైడ్ ఫిగర్. ఇది 3 పీస్ బ్లాక్ సూట్ని ధరించి ఉంటుంది అండ్ ఒక బ్లాక్ హ్యాట్ని కూడా ధరించి ఉంటుంది. కళ్ళు ఏమో రెడ్ కలర్లో ఉంటాయి, చేతుల్లో ఒక పాకెట్ వాచ్ కూడా ఉంటుంది. అప్పుడప్పుడు దాన్ని చెక్ చేస్తూ ఉంటుంది కూడా, ఎవరి కోసమో లేదంటే దేనికోసమో వెయిట్ చేస్తున్నట్టుగా. అండ్ చాలామంది దీని గురించి చెప్పారు కూడా. కొంతమంది ఇది 6 అడుగులు ఎత్తుంది అని చెబితే, కొంతమంది ఏమో 8 అడుగులని, కొంతమంది ఏమో 10 అడుగులు ఎత్తుందని కూడా తెలియజేశారు. చాలామంది ఏమని చెప్పారంటే ఈ హ్యాట్ మ్యాన్ మేబీ ఇంకొక అర్బన్ లెజెండ్ అయిన స్లెండర్ మ్యాన్కి లింక్ అయ్యి ఉండొచ్చు అని తెలియజేశారు. ఆ స్లెండర్ మ్యాన్ చాలా అంటే చాలా పొడుగ్గా ఉంటాడు, షార్ప్ డ్రెస్డ్ మాన్స్టర్ అండ్ ఒక సూపర్ న్యాచురల్ టెర్రర్ కూడా. దాన్ని చూసి చాలామంది భయపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ నిజంగా దాన్ని చూసారా లేదంటే వేరే ఏదైనా జీవిని చూసి భయపడ్డారా అనేది ఇప్పటికీ కూడా ఒక అన్సాల్వ్డ్ మిస్టరీయే. ఇలాగ చాలామంది ఈ షాడో పీపుల్ని చూశారు అండ్ లైట్స్ ఆన్ చేయగానే ఆ షాడో పీపుల్ కనిపించడం మాయమైపోయేవారు. కేవలం చీకట్లో మాత్రమే కనిపించేవారు. ఇలా ఎందుకు జరిగేది ఎవరికి అర్థమయ్యేది కాదు. అయితే కొంతమందికి ఎదురైన ఎక్స్పీరియన్సెస్ మాత్రం ఇంకా భయంకరంగా ఉండేవి. కొంతమంది అయితే వెలుతురులో ఉన్నప్పుడు కూడా చూశారు, బట్ వాటిని చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. ఇది నిజంగా జరిగే అవకాశం లేదు అని చాలామంది అన్నారు. ఆథర్ అయిన డానియల్ పించ్బెక్ అనే ఒక పర్సన్, ఒక పారానార్మల్ ఎక్స్పర్ట్ కూడా, ఆయన ఏమని చెప్పాడంటే నేను వేరే డైమెన్షనల్ బీయింగ్స్ని కూడా చూడడం మొదలుపెట్టాను, అవన్నీ కూడా షాడో పీపుల్ లాగే కనబడుతున్నాయని తెలియజేశాడు. అంటే అతను ఏమన్నాడంటే వీళ్ళందరూ కూడా వేరే డైమెన్షన్ నుంచి వచ్చారని తెలియజేశాడు. కాకపోతే దాన్ని కూడా చాలామంది నమ్మలేదు. ఎందుకంటే తను కేవలం పాపులారిటీని పెంచుకోవడానికి ఇలా వచ్చి చెప్తున్నాడు తప్ప ఇందులో వాస్తవం ఏమీ లేదని చెప్పడం మొదలుపెట్టారు. ఇన్ఫ్యాక్ట్ అతని స్టోరీ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. కొన్ని వారాల పాటు తనని వెంటబడ్డారని, ఆ తర్వాత తనని వదిలేశారని, తను హ్యాపీగా లైఫ్ని గడుపుతున్నాడని ఇలాగైతే చెప్పాడు. సో చాలామంది దీన్ని నమ్మలేదు అందుకని. బట్ షాడో పీపుల్ సూపర్ న్యాచురల్ ఎంటిటీ అని అందరూ నమ్మలేదు. కొంతమంది శాస్త్రవేత్తలు ఒక డౌన్ టు ఎర్త్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు. వాళ్ళు ఏమని చెప్పారంటే ఈ షాడో బీయింగ్స్ మనకు ఎందుకు కనబడుతున్నాయంటే మన మైండ్ మన విషయంలో కొన్ని ట్రిక్స్ని ప్లే చేస్తూ ఉంది. బేసిక్గా ఈ షాడో పీపుల్ని ఎవరైతే చూశారో వాళ్ళందరూ కూడా ఆ టైంకి చాలా హై లెవెల్ ఎమోషన్లో ఉండడం, లేదంటే ఐసోలేటెడ్లో ఉండడం, లేదంటే బాగా టైడ్ అయిపోయి ఉండడం, లేదంటే ఏదైనా భారీ స్ట్రెస్లో ఉండడం, ఇలాంటివన్నీ జరుగుతూ వచ్చాయి. దీని కారణంగా మన మైండ్ మన విషయంలో కొన్ని వింతలు చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే కోట్ ఎగురుతూ ఉన్న ఏదైనా షాడో కనబడినా కూడా మనకు అది భయాన్ని కలిగిస్తూ ఉంటుంది. అంతేకాదు స్లీప్ పెరాలసిస్ అనే కాన్సెప్ట్ కూడా ఉంది. ఆ టైంలో మన బాడీలో ఉన్న కొన్ని బేసిక్ ఫంక్షన్స్ చాలా టైం తీసుకుంటాయి రియాక్టివేట్ అవ్వడానికి. అండ్ ఆ టైంలో హాలుసినేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. అంటే కొన్ని నీడలు కనిపిస్తున్నట్టుగా, కొన్ని దెయ్యాలు కనిపిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. దీని కారణంగా కూడా మేబీ ఈ షాడో ఫిగర్స్ మనకు కనిపిస్తూ ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు. అండ్ ఇది మాత్రమే కాకుండా మరొక 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే స్లీప్ డిప్రివేషన్. చాలామందికి నిద్ర లేకపోతూ ఉంటుంది, దాని కారణంగా కూడా ఇలాంటివి కనిపిస్తూ ఉండొచ్చు అని తెలియజేశారు. మరి కొంతమంది ఏమన్నారు అంటే ఎడిక్షన్ కారణంగా, అంటే విపరీతంగా హారర్ సినిమాలు చూడడం, విపరీతంగా మొబైల్కి లేదంటే కొన్ని మిస్టీరియస్ థింగ్స్కి అలవాటు పడిపోయి ఉండడం, అలాంటి టైంలో కూడా మనకి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయని చాలామంది తెలియజేశారు. డాక్టర్ జాక్ పాట్స్ అనే పర్సన్ ఇలాంటి సబ్స్టాన్సెస్కి ఎడిక్ట్ అయ్యి ఉండడానికి గురించి చాలా రకాల స్టడీస్ అయితే చేశాడు. అతను ఏమని తెలియజేశానంటే మనకి నిద్ర పట్టనివ్వకుండా చాలా రకాల ఎడిక్షన్స్ మనల్ని నిద్రపోనివ్వకుండా ఆపుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళలో కొంతమందికి పారానార్మల్ యాక్టివిటీస్ కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటాయి. బట్ అవన్నీ కూడా హాలుసినేషన్స్ మాత్రమే అని తెలియజేశారు. సో పీపుల్ అయితే హాలుసినేషన్స్ అని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. వాళ్ళందరూ కూడా అది రియల్ పారానార్మల్ ఈవెంటే అనుకుంటున్నారు. దాని గురించి చాలా భయపడుతూ వచ్చారు. చాలా రకాలుగా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ దీనికి వేరు రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ శాస్త్రవేత్తలు ఏమని చెబుతున్నారంటే ఇది జస్ట్ మన బాడీ స్ట్రెస్కి రియాక్ట్ అయ్యే న్యాచురల్ విధానం. ఆ టైంలో ఒక నార్మల్ ఇన్సిడెంట్ కూడా సూపర్ న్యాచురల్ ఫినామినాలా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఒక నార్మల్ కోట్ కూడా దెయ్యంలా అనిపిస్తుంది. ఒక నార్మల్ పిల్లర్ కూడా మనకి షాడో పర్సన్లా కనబడుతూ ఉంటుంది. ఇలాంటివే జరుగుతున్నాయి తప్ప అంతకుమించి ఇంకేమీ లేదని అయితే వాడు తెలియజేశారు. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది అంటే స్లీప్ పెరాలసిస్ లేదంటే వేరే స్లీప్ ఇష్యూస్ కారణంగా ఇలా కనబడుతోందా, మన మైండ్ మనతో ట్రిక్ చేస్తోందా, లేదంటే నిజంగానే ఈ షాడో పీపుల్ ఉన్నారా?
ఏది ఏమైనా ఈ షాడో పీపుల్ అనే కాన్సెప్ట్ అయితే మాత్రం చాలా మంది ఒక అటెన్షన్ గ్రాప్ చేసింది. ముఖ్యంగా ఎవరికైతే గోస్ట్ స్టోరీస్ అంటే ఇష్టమో, పారానార్మల్ ఫెనోమెనన్ అంటే ఇష్టమో వాళ్ళనైతే మాత్రం బాగా అట్రాక్ట్ చేసింది. దీని గురించి చాలా రకాల మూవీస్ వచ్చాయి, చాలా రకాల టీవీ షోస్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఒక ఫేమస్ అపీరెన్స్ కూడా జరిగింది 1985లో. ద ట్వైలైట్ జోన్లో షాడో మ్యాన్ అనే పేరుతో ఒక ఎపిసోడ్ తీశారు. ఆ టైంలో మంచం కింద నుంచి ఒక షాడో మ్యాన్ రెగ్యులర్గా బయటకు వచ్చి అందరినీ భయపెడుతూ ఉంటాడు. అండ్ దీనికి చాలా రకాల ట్విస్ట్లు కూడా ఉంటాయి. తర్వాత 2013వ సంవత్సరంలో షాడో పీపుల్ అనే సినిమా వచ్చింది. అది GR16 స్లీప్ స్టడీ ఆధారంగా తీయబడింది. బేసిక్గా దాన్ని ఇంకా డ్రామటైజ్ చేసి చాలా వరస్ట్ ఎఫెక్ట్స్ వచ్చాయి దాని కారణంగా అన్నట్టుగా ఆ సినిమాని అయితే తీశారు. అలాగే చాలా పాపులర్ వీడియో గేమ్స్లో కూడా ఈ షాడో పీపుల్ ఉంటారు. ఆ తర్వాత చాలా రకాల వర్చువల్ రియాలిటీ సిచ్యువేషన్స్లో కూడా ఈ షాడో పీపుల్ని ఎక్కువగానే వాడుతూ ఉన్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే షాడో పీపుల్ అయితే బాగానే పనికొచ్చారు ప్రపంచానికి. కాకపోతే ఏంటంటే వాళ్ళు నిజంగానే ఉన్నారా లేదా అనేది అయితే మాత్రం ఎవరికి కూడా పూర్తిగా తెలియదు. సో ఇలాగా ఈ షాడో పీపుల్ గురించి ఎన్నో రకాల ఇన్వెస్టిగేషన్లు చేసిన తర్వాత ఫైనల్గా మీకు ఓకే ఇంక పడుకోవాల్సిన టైం అయిందని అర్థమైంది. సో మంచం మీదకి వెళ్ళి పడుకోవడం మొదలుపెట్టారు. బట్ మీకు వెంటనే నిద్ర రావట్లేదు. అంటే మీకు ఆలోచనలు వస్తున్నాయి. నిజంగానే అలాంటి ఒక సంఘటన జరిగిందా, నేను ఒక సూపర్ న్యాచురల్ ఎన్కౌంటర్ని చేశానా, లేదంటే నా బ్రెయిన్ ఆమె ట్రిక్ చేసిందా అనే ఒక డౌట్ మీకు కంటిన్యూస్గా వస్తూనే ఉంది. బట్ సర్లే దీని గురించి ఎంతో ఆలోచించినా కూడా టైం వేస్ట్, పడుకుందామని అనుకున్నారు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసి మంచం మీద పడుకున్నారు. మీ కళ్ళు చాలా బరువుగా ఉన్నాయి, పడుకుని పోదాం అనుకున్నారు. కానీ మీరు మీ కళ్ళను మోస్తున్న టైంలో రూములో ఉన్న ప్రతి కార్నర్ని చూశారు. అక్కడ ఏదైనా షాడో కనబడుతుందేమో అని. కానీ అక్కడ మీకు ఏమీ కనబడలేదు. కోటు మాత్రమే కనబడుతోంది. సరే ఈ షాడో పర్సన్ లేడ్లే అనుకొని మీరు పడుకుంటూ పోదాం అనుకొని దుప్పటిని మీ మొహం మీదకి మూసేశారు. కొద్దిసేపటి తర్వాత మీరు మీ దుప్పటిని మొహం మీద నుంచి తీయగానే మీ కళ్ళకు ఎదురుగా మెరుస్తున్న 2 ఎర్రటి కళ్ళు కనబడ్డాయి. దానికి చుట్టూ ఒక బ్లాక్ షాడో ఫిగర్ కనబడింది. దాని చేతులు మీ వైపే వస్తున్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందంటే వీడియో అయిపోయింది ఇక్కడతో. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ షాడో పీపుల్. ఇప్పటికీ కూడా ఈ మిస్టరీ అన్సాల్వ్డ్ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటికీ చాలామంది ఇంటర్నెట్లో వాళ్ళకి ఇప్పటికీ కూడా ఈ షాడో పీపుల్ రిలేటెడ్ ఎక్స్పీరియన్సెస్ ఎదురవుతున్నాయని అయితే ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటారు. సో అలా పెరుగుతూనే వస్తుంది తప్ప తగ్గట్లేదు. అండ్ దీనికి ఎగ్జాక్ట్గా ఎవరు కూడా ఆన్సర్ అయితే చెప్పలేకపోతున్నారు. అందువలన ఇది ఇప్పటికీ ఒక అన్సాల్వ్డ్ మిస్టరీయే. సో దాట్స్ ఇట్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడో కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మేము అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.